ఈ నెల 21వ తారీఖుని రిలీజ్ అవ్వాల్సిన ఓజీ ట్రైలర్ కొన్ని అనివార్య కారణాల వల్ల 22వ తారీఖు మధ్యాహ్నం హఠాత్తుగా యూట్యూబ్లో హల్చల్ చేసింది. అసలు ముందు ఈ ఓజీ ట్రైలర్ చూద్దాం రండి. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాత వైపు తిరిగాయి. వాడి చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే కూడా ఉంది. ఖుషి సినిమాలో కట్టం ఖుషి సినిమాలో కట్టం మీ టాటూకి అర్థం ఏంటి? టాటూ ఇది జపాన్లో డైటింగ్లో ఉంది. టాటూ ఇది జపాన్కి సంబంధం ఉందంటారు. బాంబే వస్తున్నా, తనను జాగ్రత్త. హాలీవుడ్ పిక్చర్లో ఉంది చెప్పాలంటే. అసలు బెంగాల్ టైగర్ పేరు. ఉన్నాడు గంభీరా. ట్రైలర్ చూసిన తర్వాత మొదటగా మాట్లాడాలి అనిపించిన వ్యక్తి ఈ ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్. గబ్బర్ సింగ్ సినిమాకి తలకి ఎర్రతుండి కట్టుకుని తన అభిమాన హీరో గురించి ఎంతో కేకలు పెట్టి ఎంతో ఉత్సాహంగా కనపడిన ఒక సామాన్య కుర్రాడు ఈ సుజిత్. అభిమానులు ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఎలా ఉండాలి అని ఊహించుకున్నారో అదే విధంగా ఈ అభిమాని సుజిత్ తీసిన సినిమాయే ఈ ఓజీ. ఈ ట్రైలర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా యాక్టివ్గా కనపడ్డారు. ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రీమేక్ సినిమాలు చాలా ఎక్కువ చేస్తారు. అంటే ఆయన సహజ సిద్ధమైన నేటివిటీ ఉన్న సినిమాలకి ఆయన రీమేక్ సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఓజీ సినిమా స్ట్రైట్ మన తెలుగు సినిమా, అంటే రచయిత కూడా స్ట్రైట్ సినిమా తీసుకొచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉందో చూపించేలాగా ఈ ట్రైలర్ నాకు అనిపిస్తుంది. ఈ ఓజీ సినిమా సూపర్ సక్సెస్ హిట్ అవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఓజీ టీమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి.